ఇంత అన్యాయం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఈయన గెలవడానికి రసమయ్య గెలితే నేను చెట్టు కూరేసుకో సత్తాలు ఛాలెంజ్ చేసి రసమయ్య ఓడగొట్టి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి 2014వ తేదీన మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అయితే 10 రోజుల నుంచి కూడా ఇటు హాస్పిటల్లో మృత్యుతో పోరాడి నిన్న రాత్రి బుధవారం మృతి చెందాడు. అయితే అతని మృతికి నిరసనగా ఇటు కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో మాత్రం సివిల్ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసిస్తున్నారు. ఏం జరిగిందన్నా మీకు కావాల్సిన న్యాయం ఏంటి? 2 గంటలైతే పోస్ట్ మార్టం అయ్యి ఇది వరకు నన్ను ఎటు సాగనిస్తలేరు. నాకు న్యాయం జరగక నేను ఊరుకోను. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. ఎందుకు ఇట్లా వాడు చేయబట్టి వాడు పిఏ చచ్చిపోయిన చంపేరు వాళ్ళు చంపేరు. క్యాంప్ ఆఫీస్ ముందు చంపేరు. చెప్పండి మీకు ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలంటే చంపేసి న్యాయం కావాలంటే ఏం న్యాయం కావాలంటే ఎందుకు చంపేసారు? అసలు ఎవరు చంపమన్నాడు? వాళ్ళకి ఏంది నాకు అర్థం కాదు. మా మీద అంత పగైంది. ఇప్పుడు మమ్మల్ని శవం కూడా తీసుకొని సార్ మేము తీసుకుంటామంటే మమ్మల్ని తీసుకొని సార్ మా శవాన్ని మేము తీసుకుంటాం. వాళ్ళకి ఏం అవసరం నాకు అర్థం కాదు. 5 లక్షలు అడుగుతున్నాం మేము. గవర్నమెంట్ ఎందుకు ఫోన్ చేసి డాక్టర్స్ ప్రెషర్ చేస్తున్నాం? ఆపరేషన్ చేయకండి ట్రీట్మెంట్ చేయకండి అంటే బతుకుడు ఆయనకి ఏమైతుంది? బతుకుతే ఏమైతుంది ఆయనకి? ఇంతవరకు అక్కడ నుండి సీసీటీవీ ఫోటోస్ రాలేదు మాకు. అంటే వాళ్ళే వచ్చి చంపేశారు. అంటే ఇప్పుడు మీ నాన్న ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం దానిపైన మీకు అనుమానాలు ఉన్నాయా? ప్రధానంగా ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది? మరి తప్పులు చేసినటువంటి నిలదీసుట్లా వాళ్ళు చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రభుత్వ పథకాలు అన్యాయాలకు అక్రమంగా జరుగుతున్నాయి నిలదీసేందుకు ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఈ గొడవలు ఈ పంచాయతీలు. 10 రోజుల నుంచి ఎమ్మెల్యే ఇట్లా వచ్చి మీ అతన్ని పరామర్శించలేదు. ఇది వరకు కూడా రాలే. ఫోన్ చేస్తే ఫోన్కు స్పందించట్లేదు. మెసేజ్ పెడితే మెసేజ్ కు స్పందించట్లేదు. వీళ్ళ తండ్రి వేయండి. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఇప్పుడు అనాథలు. ఎమ్మెల్యే గెలవడానికి కనీసం ఒక 5 లక్షలు ఖర్చు పెట్టండి. గన్నేరువరం మండలి జనానికి మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయినాడే. కనీసం మానవత్వంతో వచ్చి పరామర్శించవచ్చు కదా. ప్రధానంగా మీరు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మరి ఆయన అనుచరుల పైననే చెప్పండి అమ్మా. మా పిల్లలకి న్యాయం జరగాలి సార్, అదే ఒకటే కోరుకుంటున్నాం అంతే. ఆయన ఎమ్మెల్యే గారు కొంచెం కూడా స్పందించట్లేదు. పైనుంచి మా అన్నయ్యదే తప్పని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో పిల్లలకు న్యాయం చేస్తే మేము లేస్తాం ఇక్కడ నుంచి. చూసారా ఇది పరిస్థితి. ఒక ఘటనలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.